రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఎక్సోడిష్ పాడుతా తీయగా కార్యక్రమం మొట్టమొదటి ఫైనల్స్ ఇది. విశాఖపట్నంలో ఆహూతులైన ప్రేక్షకుల ముందు మొట్టమొదటిసారి కాదు ఇది చేయడం. ఎక్కువసార్లు ఈ కార్యక్రమాన్ని ఆహూతులైన ప్రేక్షకుల మధ్య చేయడం అనేటటువంటిది విశాఖపట్నంలోనే ఎక్కువసార్లు జరిగింది. దానికి కారణం మీకు తెలుసు. మిమ్మల్ని గురించి నేను పొగిడి ఏదో ఈయన ప్రతిసారి ప్రతి ఆడిటోరియంలో ఇలాగే పొగుడతాడు ప్రతి ఊర్లో అని అనిపించుకోవడం కంటే కూడా ఉన్నమాట మీ రసజ్ఞత మిగతా వాళ్ళతో పోలిస్తే దాని గ్రాఫ్ చాలా ఎక్కువ. మరొక పర్యాయం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ప్రత్యక్షంగా ఉన్న ఈ ప్రేక్షకులకి, పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున, ముఖ్యంగా మా కథానాయకుడు మా కథానాయకుల తరఫున స్వాగతం, శుభస్వాగతం. ఈ మొదటి ఫైనల్స్లో 2 భాగాలు ఉంటాయి. ఆ 2 ఇప్పుడు మీరు చూసారంటే 5 చిరంజీవులు ఉన్నారు ఇక్కడ. దీనికి కారణం మీకు తెలుసు. సెమీఫైనల్స్లో ఈ 5లో ఒకరు నిష్క్రమించి 4 ఉండవలసింది ఫైనల్స్లో. కానీ ఆ రోజున 5 కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడంలో కొంచెం స్వేచ్ఛ తీసుకుని నేను 5 మందిని ఫైనల్స్కి వస్తే బాగుంటుంది అని ఆహ్వానించడం జరిగింది. అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళు పాడడం ఎంత బాగా ఉందో ప్రతివారం చూస్తున్న మీ అందరికీ అవగతమైన విషయమే. ఈ 4 భాగాల్లో కూడా వాళ్ళు అత్యద్భుతమైన ప్రతిభ ప్రదర్శించాలని మీ ఆశీస్సులు, మీ హర్షధ్వానాలతో తెలియచేయండి. ఈనాటి మన ముఖ్య అతిథి చాలా చిరుపరిచయం. కేవలం ఇది ఒక నఖ చిత్రం, ఒక విహంగ వీక్షణంగానే భావించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కొంతమంది ముఖ్య అతిథుల పరిచయం చేస్తూ వెళ్తే ఒక గ్రంథమే అవుతుంది. కాబట్టి టూకీగా 4 వాక్యాలు చదువుతాను. ఆంగికంలోనూ వాచికంలోనూ తనదైన బాణిని సృష్టించి విలన్లు కూడా హీరోలుగా రాణించగలరనే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన 6 అడుగుల అందమైన విగ్రహం ఈనాటి మన ముఖ్య అతిథి. ఆంధ్రపత్రికలో కొంతకాలం రిపోర్టర్గా పనిచేసిన ఈ పట్టభద్రుడు దర్శక దిగ్గంతి ప్రత్యేగాత్మ గారి ఆశీస్సులతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ గోరింక నటించిన తొలి చిత్రం వెండి నందిని అందుకున్నా నటుడిగా ఆశించిన విజయం దక్కలేదు. నిరాశపడకుండానే నేనంటే నేనే అన్న ఆత్మవిశ్వాసంతో నాయకుడు ప్రతినాయకుడయ్యాడు. తొలి విజయాన్ని అందుకున్నాడు. కుప్పలు తెప్పలుగా విలన్ వేషాలు వేసి మెప్పు పొందాక తిరిగి కథానాయకుడిగా ఘన విజయాలను సాధించాడు. ఎన్నో అరుదైన అపురూపమైన పాత్రలకు జీవం పోశాడు. 35 సంవత్సరాల నట జీవితంలో 190కి పైగా చిత్రాలు, ఉత్తమ నటుడిగా 2 నంది బహుమతులు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఉత్తమ చిత్ర నిర్మాతగా రాష్ట్రపతి పురస్కారం, అన్నింటికీ మించి చెక్కు చెదరని ప్రేక్షకాభిమానం, ఇవన్నీ తీపి గుర్తులే. అలాగే రాజకీయ రంగంలోనూ ఎన్నో పదవులను చేపట్టారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల శాఖకు సహాయ మంత్రిగా నిబద్ధతతో కూడిన సేవలందించారు. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, పారిశ్రామికవేత్తగా ప్రజలకు చేరువైన మొగల్తూరు మొనగాడు రెబల్ స్టార్ కృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
ఆడిటోరియం అంతా పులకరించిపోయింది సార్ మీ రాకతోటి. ఇంకా నిండుదనం వచ్చింది మీరు వచ్చాక ఈ కార్యక్రమానికి. మేము ఇంకేమి ఇవ్వగలం మీ సౌహార్దృత్వానికి ఈ పువ్వులతో తప్ప మా ధన్యవాదాలు ఏమి చెప్పలేము. ధన్యవాదాలు మీరు ఇచ్చేసినందుకు. మీ ఉత్తమ ఆసనం, ఆ మొదటి ఆసనం మీదే, దయచేసి స్వీకరించండి. ఆయన కోసం నేను పాడిన ఒక పాట సీతారాములు సినిమా నుంచి సుశీల గారితో బృందంతో నేను కలిసి పాడిన పాట. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం సత్యం. ఈ పాటలో మా చిరంజీవులందరూ కూడా నాతో కలిసి సహగానం చేయబోతున్నారు. పలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగం. పలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగం. పలికినది పిలిచినది. గగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకిల్చే సుమగుచ్చమై. గగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకిల్చే సుమగుచ్చమై. మమతలు అల్లిన పెళ్లి పందిరై, మమతలు అల్లిన పెళ్లి పందిరై మనసులో వీచెను ప్రేమ గంధమై. పలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగం. పలికినది పిలిచినది. మలయాద్రిపవనాలాపనై మధుమాసయామిని ఉద్దీపనై. మలయాద్రిపవనాల ఆలాపనై మధుమాసయామిని ఉద్దీపనై. అనురాగానికి ఆదితాళమై, అనురాగానికి ఆదితాళమై, ఆనందానికి అమరనాదమై. పలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగం. పలికినది పిలిచినది.
పలికినది పిలిచింది కొంచెం మారిస్తే మేము పిలవగానే ఆయన పలికాడు, ఇక్కడికి విచ్చేశారు. ముందు సంస్కారం మనిషి మొహంలో నవ్వులో కనిపిస్తుంది అంటారు. కృష్ణరాజు గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నాకు చాలా అలా నవ్వు ముఖంతో ఉండేవాళ్ళని చూస్తే చాలా ఆనందం. అందుకే ఆయన జీవితం కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగారు. మరొక పర్యాయం వారికి విచ్చేసినందుకు కృతజ్ఞతగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వారు రుక్మిణి సహితంగా విచ్చేశారు. వారికి కూడా, వారి శ్రీమతికి కూడా మనం స్వాగతం తెలియజేసుకుందాం. అమ్మ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాల్టి కార్యక్రమంలో 2 వృత్తాలు ఉంటాయండి. ఈ 2 రౌండ్లలో మొదటి రౌండు సినిమాలలో వచ్చినటువంటి కృతులు, వాగ్గేయకారుల కృతులను ఎంపిక చేసుకుని పాడుతుంటారు పిల్లలందరూ కూడా. మొట్టమొదటి అభ్యర్థిని మనం ఒకసారి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ దామిని. నేను ఫైనల్స్కి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు రాధాకృష్ణ. నేను దామిని ఫాదర్ని. దామిని పాడుతా తీయగా ఫైనల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అండ్ ఐ విష్ హర్ ఎ గ్రేట్ సక్సెస్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ ఝాన్సీ. నేను దామిని వాళ్ళ మదర్ని. అందరూ బాగా పాడుతున్నారు. నేను ఇంకా బాగా పాడి విజేత అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మౌనిమ. ఆల్రెడీ మీ అందరికీ పరిచయం అయిపోయాను ఫస్ట్ సిరీస్లోనే. ఫైనల్స్లో మిగతా 4 కూడా చాలా బాగా పాడుతున్నారు. వాళ్ళకంటే ఆ 4 కంటే మా చెల్లికి 1 మార్క్ ఎక్కువ రావాలని యాజ్ అ సిస్టర్ ఆస్కింగ్ గాడ్. తను ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారు స్వరపరిచింది. అంటే సినిమా కోసమని. ఈ పాట నిజంగా సినిమా కోసమని మహాదేవన్ గారు స్వరపరిచారని చెప్పొచ్చు. హనుమాచార్యుల గీతమైనా ఆ రోజులు ఏదో రాగం పేరు రాసేవారు పుస్తకంలో, కానీ ఆ రాగంలోనే పాడవలసిన అవసరం లేదు. చాలామంది వాళ్ళకి ఇష్టమైన రాగాల్లో చేసుకుని పాడారు. అలా మహాదేవన్ గారు స్వరబ్రహ్మ స్వరపరిచిన పాట, వాణిజ్యరామ్ అక్కయ్యతోటి బాలుడు పాడిన పాట, శృతిలయలు సినిమా నుంచి ఇన్ని రాసుల యునికి. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి, ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి, కన్నెన్ని రాసి కూటమి కలిగిన రాసి, ఇంటి చెలువపు రాసి, ఇన్ని రాసులయునికి చెలువపు రాసి, చెలువపు రాసి, కన్నెన్ని రాసి కూటమి కలిగిన రాసి, చెలువపు రాసి. కలికి బొమ్మ విల్లుగల కాంతకును ధనురాసి, వెలయు మీనాక్షికి మీనరాసి, ఓ కలికి బొమ్మ విల్లుగల కాంతకును ధనురాసి, వెలయు మీనాక్షికి మీనరాసి, కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాసి, వెలుగు హరి మధ్యకును సింహరాసి, ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి, కన్నెన్ని రాసి కూటమి కలిగిన రాసి, ఇంటి చెలువపు రాసి. ఆముకొని నొరపుల
కురుమూవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువ పురాసి కన్నె నీరాసి కూతని కలిగిన రాసి ఇంటి చెలువ పురాసి. చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ సార్. కార్యశూరులు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ చేస్తారు పనులు. నేను రివర్సు, ప్రసంగం అధికం అన్నమాట. ఈ పాటలో నీకు సహకరించిన ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పావా? చాలా బాగా పాడారు, కోరస్ కూడా చక్కగా. సపోర్ట్ సింగింగ్ చాలా కష్టం. ఈ పాట ఏ రాగంలో ఉందో చెప్పగలవా? ఇది మలయమారుతం మరుతం అంటే కొంచెం మిక్స్ ఉంది సార్. ఎట్లా? కొంచెం వలచి కూడా కలుస్తుంది సార్. ఓకే. నువ్వు పాడిన దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది నాకు తెలియలేదు. చక్కగా ఉంది, నీ ఉచ్చారణ చాలా బాగుంది, చాలా శుద్ధంగా పాడావు. వెల్, మంచి పాట ఇచ్చావమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రెండవ అభ్యర్థిని దమ్మా. నా పేరు నూతన. నేను పాడుతా తీగకి సెలెక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ నమస్కారం. మా పాప పాడుతా తీగలో సెలెక్ట్ అయినందుకు మేము చాలా సంతోషపడ్డాము. ఇప్పుడు ఫైనలిస్ట్ అయింది. తను మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి, అందరి సపోర్ట్ తోటి ఫైనల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మా అక్క పాడుతా తీగ ఫైనల్స్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తను ఫైనల్స్కి రావడానికి చాలా ప్రాక్టీస్ చేసింది. మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు తను ఫైనల్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పాడుతా తీగ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే మొట్టమొదటి పాడుతా తీగ ఫైనలిస్ట్గా నేను వచ్చాను. ఇప్పుడు ఇంకా సంతోషం ఏంటంటే నా స్టూడెంట్స్ ఈసారి ఫైనలిస్ట్గా వచ్చారు. నూతనని ఆశీర్వదించి అభినందించి తను విజేతగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నూతన్ని ఆశీర్వదిస్తున్నాను. నూతన ఎంపిక చేసుకున్న పాట సింధు భైరవి సినిమా నుంచి. ఇది అనువాద చిత్రం అయినా కూడా అందులో వాడింది త్యాగరాజ స్వామి గారి కీర్తన, తెలుగు పాట. మరి మరి నిన్నే మురళీడ. సంగీతం ఇళయరాజా. అంటే ఇళయరాజా ఈ పాటను కంపోజ్ చేయలేదు, ఎందుకంటే అయ్యవారి పాటలు, త్యాగరాజు వారి పాటలు అన్నీ కూడా ఆయన స్వరపరిచే మనకు దొరికాయి. మన అదృష్టం అది. శిష్య ప్రశిష్యులు వింటూ తాళపత్ర గ్రంథాల మీద రాసినవి, తర్వాత ఒత్తించినటువంటివి. ప్రతి వరసకు కూడా, ప్రతి లైనుకు కూడా ఆయన స్వరపరిచినవి అన్నీ అలా ఉన్నాయి. కాబట్టి అందరూ ఆ స్వరాలతోనే పాడతారు. ఇళయరాజా ఆర్కెస్ట్రేషన్ చేసి దానికి ఇంకా అందాన్ని పొదిగి సినిమాలో ఉంచారు. పాడింది ఎవరు? అద్భుతమైనటువంటి సంప్రదాయ సంగీతానికి పెద్దపీట వేసినటువంటి నేపథ్య గాయకుడు పద్మభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్ గారు. చాలా అద్భుతంగా పాడినటువంటి పాట. మరి మరి నిన్నే మురళీడ, మరి మరి నిన్నే మురళీడ, మరి మరి నిన్నే మురళీడ, నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే మురళీడ, నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే. కరి మొరవినే కరి మొరవినే సరగుణ సనని
మరి నిన్నే కరుణతో ధ్రువుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్యా కరుణతో ధ్రువుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్యా సురరిపుతనయునికై నరమృగమౌ సూచనలేవయ్యా సురరిపుతనయునికై నరమృగమౌ సూచనలేవయ్యా మరచియున్న వనచరుని బ్రోచిన మహిమా దలుపవయ్యా ధరను వెలయు త్యాగరాజ సన్నుత హరముగా ఈకరే వినరయ్యా మరి మరి నిన్నే మొరలిడ నీవాన సూనదయరాదు మరి మరి నిన్నే మరి మరి నిన్నే చాలా బాగుంది, అనుభవించి పాడాం. థ్యాంక్ యూ సార్. మంచి ఎక్స్ప్రెషన్ బాగుంది, చాలా బాగుంది. అమ్మా చాలా బాగా పాడావు. దాంట్లో ఏ విధమైన ఏ రాగంలో ఉంది పాట చెప్పగలవా? సారమతి రాగం సార్. ఆరోహణ అవరోహణ తెలుసా? స సరి గమ పద ని స సాని ద మగ స. నాకు తెలీదు, నువ్వు చెప్తే విని నేర్చుకుందామని. కానీ సారమతి చాలా అందమైనటువంటి రాగం. ముఖ్యంగా ఆర్తి భక్తి చూపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పాడడం గురించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదమ్మా, చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏది సార్? కృష్ణవేణి. మీ ప్రతి సినిమాలో మ్యూజిక్కు చాలా చాలా పెద్ద పీట వేస్తారు మీరు. సంగీత జ్ఞానం లేదు నాకు. మీరేం భయపడకండి, నేను మీ పక్కన ఉన్నాను, నేను కూడా అనుకుంటూరి. అలాగే మీలాగే చాలామంది పక్కన ఉండేవాళ్ళు. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే రాజ్ కపూర్ గారు. రాజ్ కపూర్ గారు ఒకసారి మేము కలిసినప్పుడు చాలా బాగుంటుంది, మీరు అన్నట్టుగానే మీ సినిమాలోనే మ్యూజిక్ చాలా బాగుంటుందంటే, ఏం లేదయ్యా నేను పడుకుంటాను, శంకర్ జయకిషన్ మ్యూజిక్ వాయించండి అయ్యా అంటాను, సిచ్యువేషన్ చెప్తాను వాళ్ళకు, నన్ను లేపండి, లేపితే సాంగ్ ఓకే అని. అంటే ఆయన కూడా సంగీతం రాదని కాదు, బట్ ఆ మనిషిలో ఉన్న ఆ జడ్జిమెంట్ వినగానే ఈ సాంగ్ ఓకే, ఈ ట్యూన్ ఓకే అనేవాడు. ఆ ట్యూన్ డెఫినెట్గా హిట్ అయ్యింది అనమాట. నాకు ఏమిటంటే నేను మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఆ ట్యూన్ నాకు రావాలి, అది వచ్చిందంటే డెఫినెట్గా అది హిట్. ఆ నెక్స్ట్ డే వెళ్ళి ఈ ట్యూన్ చాలా బాగుంది సార్. నేను పామరండి మా సంగీతంలో, కానీ నాకు ఆనందించడం సరదా. అది ఆ ట్యూన్ నాకు జ్ఞాపకం వచ్చి ఏమీ చేతకానుండి సంగీతం రానుండి నేనే పాడుకోగలుగుతానంటే ఇది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ ట్యూన్ నచ్చుతుంది అంతే. తర్వాత ఇంకొక మాట చెప్పాలా, శంకరాభరణం గురించి. శంకరాభరణంలో అసలు యాక్చువల్గా పాత్ర నేను వేయాల్సింది అది. విశ్వనాథ్ గారు నేను బాగా, అంటే మేము ఇప్పుడు షటిల్ ఆడుతుండేవాళ్ళు మా ఇంటి ఎదురుగా. వాళ్ళ ఇంటి ఎదురుగుండా కోర్టు ఉండేది, ఆల్సపురం గారు, నేను విశ్వనాథ్ గారు, మేమంతా. ఆయన వచ్చి ఈ పాత్ర చాలా మంచి పాత్ర, ఇది వేస్తే బాగుంటుందేమో ఆలోచించబోయా అన్నాడు ఆయన. నేను చెప్పి ఆలోచించి, లేదండి ఈ అమ్మాయిలు కూడా పడి పాటలు పాడి సినిమాలు చేస్తున్నాను, 3-4 సినిమాలు, సడన్గా ఈ క్యారెక్టర్ చేస్తే ఏమైనా ఇబ్బంది పడతారేమో, ప్రొడ్యూసర్స్ కానీ ఆడియన్స్ కానీ ఇబ్బంది అవుతుందేమో అంటే, సరే ఆలోచించు అవుతాను అన్నాడు ఆయన. అని అప్పుడు ఈ శంకర్ శాస్త్రి గారు ఆయన పెట్టారు.
ఆ సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు ఇంత మహా అదృష్టాన్ని మిస్ అయ్యానా అనిపించింది నాకు. ఆ తర్వాత నేను బాగా అలసిపోయి రాత్రి 10:30కి 11 గంటలకు షూటింగ్ వచ్చిన తర్వాత ఆ శంకరాభరణం క్యాసెట్ పెట్టుకుని ఆ పాటలు వింటూ పడుకునేవాడు. శంకరా నాద శరీరాపరా వేద విహార హర జీవేశ్వర. మూడవ అభ్యర్థిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నేను పాడుతా తీగలో సెలెక్ట్ అయినందుకు ఫస్ట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా పేరు సిహెచ్ రమేష్. నేను సాయి రమ్య ఫాదర్ని. ఫైనల్స్లో విన్ అవ్వాలని కోరుతున్నాం. ఐ విష్ యర్ ఆల్ ద బెస్ట్. నా పేరు దుర్గా. నేను రమ్య వాళ్ళ మదర్ని. రమ్య ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రమ్య ఆల్ ద బెస్ట్. నా పేరు నాగరాజ్ ప్రసాద్ అండి. నేను సాయి రమ్యకు గురువండి. సాయి రమ్య, నీకు ఆల్ ది బెస్ట్. యూ విల్ బీ ది ఫస్ట్. ఫైనల్స్లో అందరికీ టఫ్ ఫైట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సాయి రమ్య. సాయి రమ్య ఎంపిక చేసుకున్న పాట రాజనాగేంద్ర గారు స్వరపరిచింది. త్యాగరాజ కృతి, సుశీలమ్మ గానం, పూజ సినిమా నుంచి నీ దయరాదా. ఎంత అద్భుతమైన పాట, చాలా గొప్ప పాట, అందరికీ తెలిసిన పాట. అంత అద్భుతంగా నువ్వు పాడుతావని నమ్మకం కూడా ఉంది నాకు. శుభం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. నీ దయరాదా రామనీ దయరాదా, నీ దయరాదా, నీ దయరాదా రామా. కాదనే వారెవరు, కాదనే వారెవరు, కళ్యాణ రామా. కాదనే వారెవరు, కళ్యాణ రామా. నీ దయరాదా, నీ దయరాదా, నీ దయరాదా రామా. నన్ను బ్రోచేవాడవని నాడే తెలియా, నన్ను బ్రోచేవాడవని నాడే తెలియా. ఇనవంశ తిలకా
నామది తల్లడిల్లగా న్యాయమా రామా నామది తల్లడిల్లగా న్యాయమా రావేగమెని దయరాదా నీ దయరాదా నీ దయరాదా రామా సంతోషం ఏంటంటే చివరిని ఎంతసేపు సస్టైన్ చేసావు. అది మధ్యలో పాట పాడుతున్నప్పుడు ఆలాపనలు అక్కడక్కడ రాంగ్ ప్లేసెస్లో నువ్వు బ్రీత్ తీసుకున్నా కూడా నేను అర్థం చేసుకోగలను. నీవు బుజ్జి బుజ్జి ఊపిరితిత్తులు తల్లి. సుశీలమ్మ గారేమో బాగా పరిణతి చెందినటువంటి గాయనిమణి. ఆవిడ చాలా అందంగా పాడారు. ఆ స్థాయిలో ఊహించుకోవడం అనేటటువంటిది అది మా చిన్నతనం అవుతుంది తప్ప. ఒకటి రెండు చిన్న చిన్న కరెక్షన్లు చెప్తాను. అదర్వైజ్ యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఇందులో ఉన్న ప్రత్యేకత గమనించావు నువ్వు పల్లవిలో? పోనీ ఈ పాట ఏ రాగంలో ఉందో చెప్పగలవా? వసంత భైరవి వసంత భైరవి రాగం. ఆరోహణ అవరోహణ చెప్పగలవా? కొంచెం టిపికల్గా ఉంటుంది, చెప్పు. సరిగమదాని సా సాని రమ పమగరి సా. బ్యూటిఫుల్. నన్ను బ్రోచువాడవని మొదటిసారి ఆ ఫాస్ట్ సంగతి కూడా ఎలా అంటున్నావు ఒకసారి అనవా? నన్ను బ్రోచేవాడవని వని క్లీన్గా వినిపించాలి. నాడే తెలియా. ఇవి ఆ ఎక్స్ప్రెషన్తో పాడితే చాలా బాగుంటుంది. ఈ కీర్తన పెట్టినటువంటి దర్శకుడు నిర్మాతల సంస్కారానికి నేను ఇక్కడి నుంచి సాష్టాంగంగా దండం పెడుతున్నాను. అలా ఈయనకు చాలాసార్లు పెట్టాలి అలాంటి మంచి పాటలు పెట్టినందుకు. మిగతా అంతా బాగుందమ్మా, నాకు వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎంత మంచి పాట. ఇది కష్టమైన రాగంలో చేసింది. దానికి చేసిన ఆర్కెస్ట్రేషన్ కూడా రాజనాగేంద్ర గారు ఎంత అద్భుతంగా చేశారు. ఇంత అందమైన పాట ఎవరన్నా కాంపిటీషన్ అంటే ముందుగా ఈ పాటలే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అంత బాగా పాడే పాటని. థ్యాంక్ యూ అమ్మా. పై స్థాయిలన్నీ కూడా చాలా ఈజీగా పాడావు, శృతి శుభంగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. 4వ అభ్యర్థిని We wish you all the best and all the success in life. May God bless you. ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ కొట్టాలి చప్పట్లు. నేను చెప్తా ఎందుకో. అందరికీ నమస్కారం. నా పేరు లహరి. నేను విజయనగరం నుండి వచ్చాను. పక్కూరే. ఎందుకు ఎక్కువ చప్పట్లు కొట్టమన్నానంటేనండి, ఊరు గురించి కాదు. పాపం నిన్నటి నుంచి తనకు గొంతుక బాగా రాపైపోయింది. ఒకసారి జరుగుతుంది చూడండి, సడన్గా ఏం చేస్తాం. కానీ మీ ప్రోత్సాహం కనుక ఎక్కువగా ఉండిందంటే ఆ అమ్మాయి అవన్నీ మర్చిపోయి అధిగమించి ఇంకా బాగా పాడగలదేమో. మెడికేషన్ తీసుకున్నావా? వెరీ గుడ్, డోంట్ వరీ. సాగర సంగమం సినిమా నుంచి బాల కనకమయ్య చేయాల త్యాగరాజ కృతి సంగీతం సినిమా కోసం అనుసరించిన వారు ఇళయరాజా. పాడినది వేరే ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ జానకమ్మ. ఈ పాటను అలా ఎవరు పాడలేరు. ఇంకా లతా మంగేష్కర్ కాదు, ఆశా భోన్స్లే కాదు, సుశీలమ్మ కాదు. ఈ పాట మాత్రం ఆవిడ పాడినట్టు ఎవరు పాడలేరు. సత్యమైన మాట ఇది. ఇవాళ అంత బాగా నువ్వు కూడా పాడబోతున్నావు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల
संहार दशरथ कुमार बुधजन विहार सकल श्रुति सारनादुपै ఏలా నీ దయ రాదు. సరి మరి సతకతజం దపమ పదపజం సని రి సతకతజం సని సధీం సని సరి సధీం సని సగా మరి సని రి సధీం పద తకధిమి తకతజం పప మరి మమరి సరి రి మ మ ప తకజం పమ గ మరి మరి సరి మ ప తత్తీం కిడ తత్తీం ని పమ తత్తీం కిడ ఏలా నీ దయ రాదు. పరాకు చేసే వేళ సమయము కాదు. ఏలా నీ దయ రాదు. బాగోకపోయినా బాగా పాడావు, చాలా సంతోషం. ఇంట్లో బాగోకపోయినా అదే అదే బట్ బ్యూటిఫుల్గా చెప్పారు మీరు. ఏ రాగంలో ఉంది ఇది? చాలా మంచి గంభీరమైన రాగం. పరాకు చేసే వేళ సమయము కాదు తప్పు. పరాకు చేసే వేళ కాదు, సమయం అంటేనే వేళ కదా. పరాకు చేసే వేళ సమయము కాదు. ఇళయరాజా గొప్పతనం ఏంటంటే ఈ పాటలో అందరూ పాడే సంప్రదాయ పాటలు ఆ రారా చరణం ఎలా అన్నాడు ఒకసారి అనువా? రారా 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 అది రా 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 సడన్గా మనకు పహడీలాగా అనిపిస్తుంది అనమాట. రా 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 ఎన్ని రకాలుగా అందంగా పిల్లాడో అది రాజా చేసిన క్రియేషన్. ఆ తర్వాత ధనుజ అని పాడుతున్నావు, దాకు ఒత్తు లేదు. ధనుజ సంహార, రాక్షసులను సంహరించిన వాడ. మంచి పాటనిచ్చావమ్మా, త్వరగా కోలుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లోపల బాగా గాత్రాన్ని శుద్ధి చేసుకో. గాడ్ బ్లెస్ యూ. చుక్కల్లో చంద్రుడు పేరు కూడా శరత్ చంద్ర. అందరికీ నమస్కారం. నా పేరు కాళహస్తి శరత్ చంద్ర. నేను ఈ పాడతా తీగాలో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చిన్నప్పటి నుండి ఒక పెద్ద కోరిక బాలుగారి ముందు పాడాలని, అది నెరవేరింది నాకు. నా పేరు కాళహస్తి వాసుదేవన్. నేను శరత్ చంద్ర వాళ్ళ ఫాదర్ని. శరత్ చంద్ర ఈ పాడుతా తీయగా ఫైనల్స్లో ఎంటర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నేను శరత్ చంద్ర మదర్ని. నా పేరు విజయలక్ష్మి. శరత్ చంద్ర ఫైనల్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లో అందరూ బాగా పాడుతున్నారు. వాళ్ళందరికీ కంటే కూడా మా వాడు ఇంకా బాగా పాడాలని విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీమతి సి విజయలక్ష్మి శర్మ. సెమీఫైనల్స్ దాకా వచ్చాడు, చాలా బాగా పాడాడు అన్ని పాటల్లోనూ. అలాగే ఫైనల్స్లో కూడా అతను ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను, భగవంతుడిని కోరుకుంటున్నాను. శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య నుంచి అంతర్యామి. రచన అన్నమయ్య, సంగీతం ఇది కీరవాణి చెప్పాలి, ఎందుకంటే ఈ ట్యూను చాలా మటుకు ఆయన చేసిందే సినిమా కోసమని. శైలజ్తో కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. శుభం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక.
అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనక. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనక. ఎదుటనే శ్రీ వెంకటేశ్వరా వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వరా నీవది అదనగా చితివి హట్టిట్టనగా అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. అంతర్యామి 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 అలసితి చాలా బాగుంది, చాలా బాగా పాడారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్. ఎంత గొప్ప సర్టిఫికేట్ అయ్యా నీకు. నిజంగా పాటకి భావం లేకపోతే అర్థమే లేదు. నాకు సంతోషం ఏంటంటే కొన్ని నేను చేయనివి కూడా నువ్వు ఈ పాటలో చేసి చూపించావు. ఇది ఆయన వయోవృద్ధుడైన తర్వాత నిర్యాణం చెందడానికి ముందర పాడే పాట. దానికి తగినట్టుగా నేను పాడాను, అది వేరే విషయం. నువ్వు ఒక ట్రెమలో ఇచ్చావు నీ వాయిస్లో, అది నేను ఇచ్చుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఆ ట్రెమలో అంటే ఓపిక లేనప్పుడు వణుకు వస్తుంది వాయిస్లో. నేను ఓపిక లేనట్టు అంతర్యామి అలసితి, ఇది నా ఎక్స్ప్రెషన్. నువ్వు అంతర్యామి అని ఒక వైబ్రేటో ఇచ్చావు చూడు, అది చాలా బాగుంది. అది వార్ధక్యం వచ్చినప్పుడు వాయిస్ నిలబడదు. అంతర్యామి అలసితి ఈ బుద్ధి నాకు ఎందుకు రాలేదు ఆ రోజున? ముఖే ముఖే సరస్వతి అన్నారు పెద్దలు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. నాకు మళ్ళీ కనుక రికార్డ్ చేసే అవకాశం వస్తే ఈ వైబ్రేటో నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ స్టేజ్లో నేను ఇలా పాడతాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ బ్యూటిఫుల్ థింగ్. పాట అంతా పర్ఫెక్ట్గా పాడావు, ఎక్కడ ఏం లేదు. ఎందుకో నోట్ చేశాను. భారపు పగ్గాలు, ఆ పెద్ద గాంధారం ఉంది, అది షార్ప్ అయింది స్లైట్లీ, మాకు గాకు మధ్యలో ఉందన్నమాట. భారపు పగ్గాలు ఆ నోట్ కొంచెం శృతిలో, అది చాలా మైన్యూట్, అది చాలా మైన్యూట్. అది ఏదో చెప్పాలి కాబట్టి ఇక్కడ కూర్చొని అది అధిక ప్రసంగం చేస్తున్నాను తప్పించి. యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఎంతో అనుభవించి పాడావు. వాళ్ళ రియాక్షనే తెలిసిపోయింది ఎంత బాగా పాడావు అని. చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. నువ్వు నామం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, అంత బాగా పాడావు పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.
వెంటనే నెక్స్ట్ రౌండ్లోకి వస్తున్నాం. ఇది 1990 ఆ ప్రాంతాల్లో వచ్చిన కొంచెం హుషారైన సినిమా గీతాలు. ఎక్కువగా మేము వ్యాఖ్యానించడానికి కూడా ఏం ఉండదు. దామిని మన ముందరకు వస్తుంది. దామిని ఎంపిక చేసుకున్న పాట ఆదిత్య 369 సినిమా నుంచి, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, జనక్ గారితో బాలుడు పాడిన పాట సెంచరీలు కొట్టే వయస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజమ్మ జావళీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెయ్యి జోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. మేఘమాలనంటుకున్న అంటినాలతో, మెరుపు తీగ మీటి చూడు తందనాలతో, సంధి పొత్తు వెన్నెలంటూ చందనాలతో, వలపు వేణుబూది చూడు వందనాలతో. చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు తుళ్ళి పడ్డ ఈడు చూడు తుఫానులో. కన్నె పిల్లవాళ్ళు చూపు కరెంటు షాక్ తిన్న కుర్రవాళ్ళ ఈల పాట హుషారులో. లైఫ్ వింత డాన్స్ లిఖించు కొత్త ట్యూన్స్, ఉన్నదొక్క ఛాన్స్ సుఖించమంది సైన్స్. వాయులీన హాయిగాన రాగమాలలల్లుకున్న వేళ. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజమ్మ జావళీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. వెచ్చనైన ఏడుకున్న వేవులెంతలో, రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులో, విచ్చుకున్న పొత్తు పువ్వు ముద్దు తోటలో, కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో. ఫాక్స్ ట్రాట్ బీట్ మీద పదాలు వేసి చూడు హార్ట్ బీట్ పంచుకున్న లిరిక్లో. కూచిపూడి గజ్జె మీద కవాలి పాడి చూడు కమ్ముకున్న కౌగిలింత కథక్కులో. నిన్న మొన్న కన్నా నిజానిజాల కన్నా కథాకథాల కన్నా ఇవాళ్ళ నీది కన్నా, పాటలన్నీ పువ్వులైన తోటలాంటి లేత యవ్వనాన. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. ఇది వెస్టర్న్ సాంగే, కానీ ఎంత అందంగా దీంట్లో క్లాసిసిజం కూడా ఉంది. తారిదాన తాని నాన
తాని నీరరారే అని అక్కడ చక్రవాకాన్ని తీసుకురావడంలో ఒక అద్భుతం ఉంది. అది గ్రహించినటువంటి కవి అండి సుందరరామూర్తి. ఇంకెవడు పుడతాడు మళ్ళీ వేటూరులాగా. దీంట్లో అందుకనే ఆయన ఆ రాగాన్ని ప్రస్తుతించి రాశాడు. ఇక్కడ చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు అని రాశాడు. ఉత్తినే రాయలేదు ఆయన. ఆ ఎండ్కి వచ్చేసరికి వాడు పాడిన ట్యూను చక్రవాక రాగంలో ఉంది కాబట్టి ఆయన చక్రవాకాన్ని తీసుకొచ్చారు. కోరస్ ఎంత బాగా పాడారు. బుజ్జి తల్లులు బుజ్జి తండ్రి బ్యూటిఫుల్గా పాడారు వాళ్ళ కోరస్ కూడా. ఆర్కెస్ట్రా ఎక్స్ట్రాడినరీ. నువ్వు బాగా పాడావు. 1 or 2 places చందనం ఒకటి, పాటలన్నీ పువ్వులైనా అక్కడ ప్లెయిన్గా అన్నారు. జానకి గారు గమ్మత్తుగా అన్నారు. దాన్ని తోట లాంటి లేత యవ్వనాన్ని కూడా కొంచెం పిచ్చింగ్. అదర్వైజ్ యూ డిడ్ వెరీ వెల్. నూతన మన ముందుకు వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట రాజ్కోటి సంగీతంలో భువనచంద్ర సాహిత్యం, బాలుడితోటి చిత్ర బృందం పాడిన పాట హలో బ్రదర్ సినిమా నుంచి ప్రియ రాగాలి. పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తక్కధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం థ్యాంక్స్ టు ది కోరస్. ఒరిజినల్ పాటలో ఇది కోరస్ ఎవరు మామూలుగా పాడలేదు. ఇది ఒక ఇంగ్లీష్ సాంగ్లో ఉన్నటువంటి ఆ పోర్షన్ శాంపుల్ చేసి ఉపయోగించడం జరిగింది. రిథమ్కి సంబంధించిన పాట ఇది, కానీ మాధుర్యం ఏమీ చెడలేదు. ఆ 90స్లో వరకు కూడా మాధుర్యం చెడని చక్కటి రిథమ్ బేస్లో ఉన్న పాటలు వచ్చాయి. 2 places ఇన్ ది చరణం, మిగతా అంతా బాగా పాడావు. ఓ ప్రియా ఓకే, దరి చేరితే దోచుకోనా, ఆ ప్లేస్ కొంచెం క్లీన్గా ఉండాలి. అలాగే పరువాలనే పంచుకోనా, నీట్గా ఉండాలి కొంచెం పిచ్చింగ్లో. అది తర్వాత నేను పాడిన స్టైల్ గమనిస్తే ఫస్ట్ చరణం అయిన తర్వాత వచ్చే పల్లవి నుంచి ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న రిథమ్తో మ్యాచ్ అయి ఉంటుంది. అది ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. నువ్వు చాలా హాయిగా పాడే పాట, హాయిగా ఉండాలి, బట్ యూ షుడ్ ఫీల్ దట్ రిథమ్, అదర్వైజ్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సాయి రమ్య దమ్మ, రాజశ్రీ గారి రచన, రెహమాన్గా సంగీతం చేసిన సినిమా. ఉదిత్ నారాయణ తోటి బాలు పల్లవి పాడిన పాట, ప్రేమికుడు సినిమా నుంచి అందమైన ప్రేమరాణి. Nana, 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 nana. చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే భూమికే భూపాలమే అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే ప్రేమకెప్పుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే గుండు మళ్ళీ ₹1 నీ కొప్పులోన చేరితే ₹1 పీచు మిఠాయి ₹1 నువ్వు కొరికి ఇస్తే దాని విలువ ₹1,00,000 అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే
ఎప్పుడు ముహూర్తాలు చూసుకోదులే, రాహుకాలం కూడా కలిసి వచ్చులే. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే, కాకి చేత కూడా కబురు చాలులే. ప్రేమ జ్యోతి ఆరిపోదే, ప్రేమ బంధం ఎన్నడూ వీడిపోదే. ఇది నమ్మరానిది కానే కాదే, ఈ సత్యం ఎవరికి తెలియలేదే. భూమి మారినా మారులే, కానీ ప్రేమ నిత్యమే. ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే. ప్రేమ తప్పు మాటని ఎవరైనా చెప్పినా, నువ్వు బదులు చెప్పు మనసుతో. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ, నువ్వు వెళ్ళు నిర్భయంగా. నారా 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 నారా. ఈ పాటలో నేను కూడా యాక్ట్ చేశాను, మీకు తెలుసు. నేను ప్రభుదేవ ప్లస్ హీరోయిన్ నగ్మా. ఈ పాట పాడింది ఉదిత్ నారాయణ్, ఆయనకు పాడితే నాకు నేనే పాడుకున్నాను. మా అమ్మాయి పల్లవి పాడింది ఈ పాట, చాలామందికి తెలియదు. మై డాటర్ హ్యాస్ సాంగ్ దిస్ సాంగ్. తర్వాత రెహమాన్ ఎంకరేజ్ చేశాడు, చాలా పాటలు ఇచ్చాడు, కానీ పెళ్ళైన తర్వాత పాపం సంసారాలు పడిపోయి వాళ్ళు వదిలేశారు. ప్రేమకెప్పుడు మనసులోన భేదముండదే, ఎంగిలైన అమృతములే. ఈ సెకండ్ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ ఒకసారి వినండి. అక్కడ నా శరీరాన్ని ఆ బిట్టుతో కలిసి డైరెక్టర్ శంకర్ చేసిన సినిమాలో ఎంత అల్లరి చేశాడో నన్ను మీకు గుర్తొస్తుంది. ఒకసారి సెకండ్ మ్యూజిక్ వాయించండి ఒకసారి. ఆ డంటనకట అని వాయిస్తున్న చోట ప్రభుదేవ ఒక మూమెంట్ పెట్టాడు నాకు. అది తీస్తున్నప్పుడు నాకు తెలియలేదు. మీరు సినిమాలో చూస్తే ఆ డంటనకట అని పెట్టంగానే ఫ్రేమ్ మొత్తం ఇలా 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 కదులుతుంది. ఇదేంటే నాతో డాన్స్లు ఏందా అంటే మీకే చప్పట్లు ఎక్కువ వస్తాయి అన్నాడు. బొద్దుగా ఉన్నవాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. ఆ అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నాను నేను, ఏం చేయలేను ఇప్పుడు. చక్కగా పాడావు తల్లి, వెరీ వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. లహరి మన ముందరికి వస్తుంది. తను కూడా జెంటిల్మన్ సినిమా నుంచి, రెహమాన్ సంగీతంలో, రాజశ్రీ రచన. ఇది బాలు చిత్ర పాడిన పాట, నా ఇంటి ముందున్న. ఓకే. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా పైట నడిగేవో. నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా పైట నడిగేవో. నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే. నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట, మనసారా చేరే వేళ మౌనాలే తగదంట. సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట, వింతైనా ఇక వింత నా వల్ల కాదంట. ఆషాఢం పోయిందో గోదావరి పొంగేను, వైశాఖం వచ్చిందో వర్ణాలే పూచేను. ఈడే సత్తు చేసేను. నీ ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నీ ఒంటి పైన జారే నీ పైట నడిగేవో. నీ చెవిలో సందే వేళ ఈ ఊసే తెలిపేనే, నేనే నీ ప్రాణమే. నీ ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నీ ఒంటి పైన జారే నీ పైట నడిగేవో. నీ చెవిలో సందే వేళ ఈ
స్వర్గాలే చేరేను ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి కలలన్నీ పండించే ముద్దుల్లో తేలాలి పరవశమే నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో నా ఒంటి పైన జారే నా బయట నడిగేవో నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే నువ్వే నా ప్రాణమే. ఏ రాగంలో ఉంది పాట చెప్పగలవా? శంకరాభరణం. కరెక్ట్ కరెక్ట్. శుభ్రంగా శంకరాభరణంలో చేసేట పాట. 90 వరకు మంచి పాటలు అంటే ఇప్పుడు చేయట్లేదని కాదు, రెహమాను టోటల్గా వెస్టర్న్ అయిపోయాడు. అతను బాగా వెస్టర్న్ పాశ్చాత్య ధోరణిలోనే ఎక్కువ పాటలు చేస్తున్నాడు. ఇలాంటి పాటలు ఇప్పుడు చేయట్లేదు అతను. అది పక్కన పెడితే పాట చాలా బాగా పాడావు. నువ్వు పలికే పలుకుల్లోనో వేడెక్కే వయసంట మనసారా చేరే వేళ మౌనాలే తగదంట. ఆ నిషాదానికి రావడం క్లీన్గా రావాలి. 2 చరణాల్లో కూడా ఆ నోట్ ఒకసారి తీసుకో. బట్ అదర్వైజ్ యూ సాంగ్ వెరీ వెల్. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, శరత్ చంద్ర మన ముందరికి వస్తున్నాడు. సిరివెన్నెల రచన, శశిప్రీతం సంగీతం, మూల గాయకులు మనో గాయత్రి. గులాబీ సినిమా నుంచి మేఘాలలో తేలిపం. నువ్వేనా? మోడర్న్ అన్నమే అయిపోయా నువ్వు. నామాలన్నీ తుడిసేసావు. అరే సబాష్. మేఘాలలో తేలి బొమ్మన్నది తుఫానుల రేగి బొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది, హీట్ ఇన్ మై థాట్ వెంటబాడి చుట్టుకుంది. ఓ మై గాడ్ ఏమిడింత కొత్తగా ఉన్నది. బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది, హీట్ ఇన్ మై థాట్ వెంటబాడి చుట్టుకుంది. ఓ మై గాడ్ ఏమిడింత కొత్తగా ఉన్నది. హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు ఆడగా నెమలి తీరుగా మనసు గల్ గల్ గల్లు మని. ఆకాశాన్నే హద్దు పావురాయి బాబాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి మారగా వరద హోరుగా వయస్సు జల్ జల్ జల్లు మని. పాడు గుహలకు ఓ నమః, కళ్ళు విడు అసలకు ఓ నమః, ఇష్టమైన అలజడికి.
స్పిరిట్ ఈజ్ ఎక్సలెంట్. నువ్వు పాడిన పద్ధతి స్పిరిట్ ఎక్కువ చాలా బాగుంది. కానీ జనరల్గా సో స్లైట్ పిచ్చింగ్ ప్రాబ్లమ్ ఇన్ పల్లవి, చరణాల్లో అక్కడక్కడ. అదర్వైజ్ నీ బెస్ట్, నీ ఫోర్టే ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్. అంతర్యామి అంత అద్భుతంగా పాడావు, కానీ అక్కడ ఎక్కడ పిచ్చింగ్ ప్రాబ్లం కూడా రాలేదు. దీంట్లో 2-3 చోట్ల కొంచెం పిచ్చింగ్ ప్రాబ్లం వచ్చింది అంతే. అదర్వైజ్ నీ 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 మూడ్ ఎవ్రీ టైం నువ్వు పాటలో వెళ్ళిపోతావు. దట్ ఇది గొప్ప వరం నీకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దీంతో ఈ ఈ ఈ మొదటి ఫైనల్స్ కాంపిటీషన్ అయిపోయిందండి. ఇది ఇంకొక ఎపిసోడ్ అయిన తర్వాత ఈ రెండిట్లో కలిపి తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించాలి. కానీ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన ఈ ఎపిసోడ్లో చేసిన వాళ్ళకి ఎక్సో డిష్ షైన్ వారు 5,000 రూపాయల చెక్కుని ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ వాళ్ళే. వాళ్ళకి ముందుగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం సపోర్ట్ చేస్తున్నందుకు. వాళ్ళు మన బ్రాండర్స్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే ఎపిసోడ్కి కూడా ముఖ్య అతిథిగా కృష్ణరాజు గారే వచ్చేస్తున్నారు. వారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. 2 రౌండ్ల సరాసరి దామిని 80%, నూతన 85%, సాయి రమ్య 86%, లహరి 75%, శరత్ చంద్ర 80%. ఎక్సో డిష్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని ఈ వారం అందుకుంటున్నది చిరంజీవి సాయి రమ్య. దిస్ ఇస్ ది 6th time. ప్లీజ్ కమ్. వచ్చే సంచికలో మీ ముందర ఉంటాం మేమందరం కూడాను. మరొక పర్యాయం విశాఖపట్టణ రసజ్ఞులందరికీ కూడా మా బృందం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.